అండ్ ఈ వీకెండ్ కి ఫ్యామిలీ అంతా కలిసి చూసే ఒక మంచి సినిమా సజెస్ట్ చేసేయండి. సినిమా ఎలా ఉండాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుతానే ఉండాలండి. అలానే మధ్య మధ్యలో కొంత సెంటిమెంట్, ఒక మొక్కలో చెప్పాలంటే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా కానీ చెప్పండి. ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు చూడలేదు రోయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను 4DX లో బ్రహ్మానందం సినిమా చూశాను ఫ్రెండ్స్. ఫమో బ్రహ్మానందం మీదకి వచ్చేసాడు ఫ్రెండ్స్. 4DX ఏంటి రస్తామే అంటే పీవీఆర్ నెక్సెస్ మాల్ స్క్రీన్ 2 లో ప్రీమియర్ షో చూసాను 11. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే నాకు కలిగింది. వీడియో స్టార్టింగ్ లో మీరు అడిగిన అన్ని ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అస్సలు పెట్టుకోకండి, ఇది ఒక స్లో సినిమా. ఇంకా స్టోరీ విషయానికి వచ్చేస్తే, చిన్నప్పుడే పేరెంట్స్ ని కోల్పోయిన బ్రహ్మ, ఇంకోవైపు కొడుకుల వల్ల ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్న ఆనందమూర్తి. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ తాత మనవాళ్ళు. యాక్టింగ్ అంటే పిచ్చ ఇష్టం ఉన్న బ్రహ్మ ఢిల్లీలో ఒక నేషనల్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటాడు. బట్ 6 lakhs ఖర్చు అవుతుంది. సో నా ల్యాండ్ అమ్మి డబ్బులు ఇస్తానని తాత ముందుకు వస్తాడు. బట్ దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అన్ని బ్రహ్మ ఫాలో అయ్యాడా? అసలు ఆనందమూర్తి సొంత ఊర్లో ఏంటి పని? సెకండ్ హాఫ్ లో వచ్చే సంపత్, రాజీవ్ కనకాలతో సంబంధం ఏంటి? ఆ ల్యాండ్ నిజంగానే ఉందంటారా మాస్టారు? వీళ్ళ దగ్గర బ్రహ్మానందం గారు ఇచ్చే ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ బ్రహ్మానందం గారు. ఇంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యారెక్టర్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ లేదు. ట్రస్ట్ మీ, సినిమా అంతా నవ్విస్తారు, ఏడిపిస్తారు, మనల్ని ప్రేమిస్తారు. మ్యాన్, ఇంకో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే రాజా గౌతమ్ బ్రహ్మానందం గారి కొడుకు, కానీ ఈ సినిమాలో మనవడుగా చేసే కామెడీ టైమింగ్, ఆ వాయిస్ లో ఉన్న డిక్షన్, ఆ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అంతా రీసెంట్ టైమ్స్ లో వెన్నెల కిషోర్ గారి కామెడీ చాలా చిరాకు పుట్టించింది. కానీ ఈ సినిమాలో అసలు ఒక పిల్లర్ అనమాట. పక్కనేమో వెన్నెల కిషోర్ కామెడీ, ఇంకో పక్కనేమో మన గౌతమ్ పంచులు, వీళ్ళిద్దరి మధ్యలో బ్రహ్మానందం గారు. అసలు వీళ్ళ ముగ్గురు 3 పిల్లర్స్ అయితే, ఫోర్త్ పిల్లర్ వచ్చేసి రాజీవ్ కనకాల, సంపత్ అండ్ ఆల్ సపోర్టింగ్ క్యారెక్టర్స్. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంది. అండ్ రాజీవ్ కనకాల అండ్ సంపత్ గారి కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్. నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమా బాగా లాగారబ్బా, స్లోగా ఉంది. ఫస్ట్ 30 minutes ఏంటి, ఏదో షార్ట్ ఫిల్మ్ చూస్తున్నానా లేదంటే ఏదో ఓటీటీ సినిమా చూస్తున్నానా అనిపించింది. కొద్దిగా ఎందుకో స్మాల్ స్టోరీ కదా, ఈ ఫిల్లింగ్ సీన్స్ ఎక్కువ పెట్టేశారా అనిపించింది.